4:45 నుంచే చేయాలండి. 4:45 నుంచి. ఉమ్, అది ముఖ్యమైన అంశం. నేను ఎప్పుడు 4 నుంచి ఎదురు చూస్తున్నాను ఈ టైం గురించి. ఉమ్, చెప్పడానికి కాదు, వినటానికైనా సరే అంతే. నాలెడ్జ్ అంటే ఇంత ఇష్టపడాలి. జ్ఞానమే ధనంగా మారేది. ఓకే. ఇంకా అలవాటు కావట్లేదు సార్ అని అంటే ఎప్పటికీ కాదు. చూడండి, ప్రతిరోజు డిఫరెంట్ డే. ప్రతిరోజు అలర్ట్గా ఉండాల్సిందే. వంట వండేటప్పుడు ప్రతిరోజు ఉండాల్సిందేనా వీరంజన్ గారు, అంతేనా? ప్రతిరోజు అలర్ట్ గా ఉండాల్సిందే. ఉమ్. వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. మనం సైలెన్స్ ప్రేయర్ తోటి స్టార్ట్ చేద్దాం. ఈరోజు థాట్ పవర్. థాట్ అంటే ఏంటి, మనల్ని ప్రభావితం చేసేది ఏంటి, మనం ఇంకా సక్సెస్ పొందాలి అని అంటే దేని మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి, ఇదంతా మనం చూద్దాము. చూడండి, ఇందులో ఉన్నటువంటి ప్రతి పదం మనల్ని ఆలోచింపజేస్తుంది. అందరు రెడీగా ఉన్నారా? పడుకొని వింటున్న వాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కరు స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు రియాక్షన్ ఇవ్వండి. ఓకే, డన్. పదాల్ని చూడండి, మనల్ని ఎవరు మోటివేట్ చేయరు, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒక శ్లోక కూడా మీకు వినిపిస్తాను. మనల్ని మనమే ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మోటివేట్ చేసుకోవాలి, లక్ష్యాన్ని పెట్టుకుంటూ, సంకల్పాన్ని పెట్టుకుంటూ. ఉమ్, చలో రైట్. ఒక 20 నాభి వరకు గాలిని తీసుకోండి. ఎవరు చూడొచ్చారులే, నేనేం చేయకున్నా ఏం కాదు అనుకుంటే అది అది మనకు మనం ఇచ్చుకునే పనిష్మెంట్. అది కిల్ చేసేస్తున్నాం ఆ సమయాన్ని బద్ధకంతో. ఇంతవరకు వచ్చామనంటే ఇంకేదో సాధించడానికే వచ్చింది. దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటూనే ఉండాలి. మనసు మర్చిపోతా ఉంటుంది అది. రైట్. ఈ వెల్నెస్ మార్నింగ్ కి, హ్యాపీ మార్నింగ్ కి స్వాగతం. అందరం ఒకసారి ఈ ఆరా మార్నింగ్ కి రియాక్షన్స్ ఇస్తూ చక్కగా కూర్చుందాం. ఒకవేళ వీడియో ఆన్ చేసుకునేటువంటి వెసులుబాటు లేకపోతే చక్కగా పెన్ పేపర్ పెట్టుకొని రైట్ పొజిషన్ ఏందో చెప్తున్నాను, రైట్ వర్తమానం రియాక్షన్స్ ఇస్తూ ఉండడం. రియాక్షన్స్ ఇవ్వడం వల్ల మీరు మీ టీమ్ కి అలర్ట్ చేస్తుంటారు, నేను వింటూనే ఉన్నాను అని. అట్ ద సేమ్ టైం మీ సీనియర్స్ కి తర్వాత నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రతి సమయాన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఒక చక్కటి ఇన్స్పిరేషనల్ సాంగ్ వచ్చింది. ఈ 5 నిమిషాలు కూడా మీకు ఎట్లా ఉపయోగపడుతుంది, మీకంటే మీ లక్ష్యానికి ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. ఆ సమయాన్ని కూడా స్ఫూర్తివంతంగా గడపడమే సమయస్ఫూర్తి, కామన్ సెన్స్. మీకు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మంత్లీ 1 lakh, ఇంకా అంతవరకు చేరుకున్నాను, నాకు 1 lakh అనేది అందింది అని అంటే వీక్లీ 1 lakh. అసలు మినిమం ఇండస్ట్రీలో ఉండాల్సిన లక్ష్యమే. లేకపోతే అసలు ఇండస్ట్రీలోనే అవ్వచ్చు. మంత్లీ 1 lakh అనేది ఛేదించాల్సినటువంటి ఆ స్టెప్ టచ్ చేసిన తర్వాత వీక్లీ 1 lakh. ఇది అది రేంజ్. దానికి తగ్గట్టుగా జవసత్వాలని, అంటే జీవాన్ని, సత్వాన్ని, మైండ్ పరంగా
దీన్ని పెంచుకోవాలి. సో దీనికోసము ఏది ముఖ్యమైంది, ఏది మూలమైంది, ఇది లక్ష్యం. ఒకటి డ్రీమ్. ఫస్ట్ డ్రీమే మనల్ని తయారు చేస్తుంది. డ్రీమ్ లేకపోతే ఎటెళ్ళాలో కూడా తెలియదు, ఎవరు కరెక్టో తెలియదు, ఏ పుస్తకం చదవాలో తెలియదు. ఒక డ్రీమ్ ఉండాలి. ఒక 10 ఇయర్స్కి తర్వాత 2025, ఇప్పుడు 35లో నేను ఎలా ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్న చాలా మంది చక్కగా ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు 10 ఇయర్స్ ముందు ఎలా ఉన్నారు, ఆ తర్వాత ఎలా ఉన్నారు, వివిధ రంగాల్లో మనీ ఎర్నింగ్ తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది. ఇది నిత్యం మనకు మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్. 10 ఇయర్స్ తర్వాత ఇండస్ వివాలో ర్యాంక్ పరంగా కానీ మనీ పరంగా, ముందు ర్యాంక్ తర్వాత ముందు మనీ పరంగా ఎలా ఉండాలి, ఇది ముఖ్యం. సో ఎంతమందికి ఆ, ఎప్పుడైనా సరే ఇండస్ వివాలో ఒకటే మూలం ఏంటంటే, ఎంతమందికి ఆ సామర్థ్యం పెరిగింది అనే దాన్ని బట్టి మన సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పుడు నాకు ఉదయం లేచే సామర్థ్యం ఉంది, నాకు కాదు, నా వాళ్ళకి ఎంతమందికి ఆ సామర్థ్యం పెరిగింది అనే దాన్ని బట్టి నా సామర్థ్యం పెరుగుతుంటది. ఇది సక్సెస్ సీక్రెట్ ఇండస్ట్రీ. నాకు వీక్లీ 10,000 రావాలి, వీక్లీ 2000 1000 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉందనే బట్టి నా సామర్థ్యం పెరుగుతుంది. నేను అన్ని మూలాలే చెప్తాను, మిస్ అవ్వద్దు. ఇంకా మీరు విని మిస్ అయ్యారు అని అంటే, సార్ నేను లేచాను, చాలా రోజులు లేచాను, నాకేం అభివృద్ధి జరగలేదు అంటే వినాల్సింది ఎలా వినాలో అలా వినట్లేదు, ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవట్లేదు, మీ ప్రెజెన్స్ ఎలా ఉండాలో అలా ఉండట్లేదు అని అర్థం. ఎక్కడో ఆబ్సెంట్ ఉంది అని అర్థం. తీసుకోండి, లైఫ్ని ఎప్పటికైనా సీరియస్గా తీసుకోండి. సత్యం ఎప్పటికైనా ఏది నిలబడి ఉంటుందో అక్కడనే. ఓకే, సో ఏది మూలం, ఒకసారి డ్రీమ్. ఫస్ట్ డ్రీమ్. ఈ డ్రీమ్ కోసం సమయాన్ని స్ఫూర్తివంతంగా గడపడం. నేను 7 సంవత్సరాలు కాదు, 2010లో నాకు పడింది డ్రాప్. మనీనే ఇంపార్టెంట్ అనేది. జీవితంలో మనీనే ఇంపార్టెంట్, ఉద్యోగం కాదు. నేను అప్పటిదాకా ఏదైనా గ్రూప్ 1 డిగ్రీ లెక్చరర్ 24 గంటలు దాని మీదనే ఉంటుంది. దాని గురించి సెలవులు పెట్టడము, ఇంకా ఇంకా ఎన్నెన్నో, ఇంకా అన్ని ఆ డ్రీమ్ తగ్గట్టే నా జీవితం అంతా ఉండేది. ఇక ఒక్కసారి 2011లో సీరియస్ గా నేను మనీనే ఇవన్నీ కాదు అని నాకు అన్న తర్వాత, ఇక అక్కడి నుంచి నా మార్పు స్టార్ట్ అయింది. దానికి తగ్గట్టుగా అంటే డ్రీమ్. ఇప్పటి వరకు అది పోలేదు. ఇప్పటి వరకు ఎవరు ఏ ఆటంకాలు వచ్చినా ఏది వచ్చినా సరే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ డ్రీమ్ కి ముఖ్యమైనది ఏంటి అనేది తెలుసుకున్నాను. ఇండస్ వివా సిఏ అంజార్, అంతే, ఇంకెవ్వరు కాదు. నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసి నా జీవితంలో నేను అనుకున్న లైఫ్ స్టైల్ ని ఇచ్చేది ఈయనొక్కడే. అది ప్రొడక్ట్ పరంగా, ఇంకా ఎన్ని పరంగా చెప్పాలి, ఇంక రోజు చెప్తూనే ఉన్నారు కదా ఎగ్జిక్యూటివ్స్. ఐదు గంటలకు చెప్తూనే ఉన్నారు, సాయంత్రం 5 గంటలకి చెప్తూనే ఉన్నారు వాట్ ఈస్ ద గ్రేట్నెస్ అనేది. అదంతా సార్ గొప్పతనమే, చెప్పేదంతా కూడా ఆయన ఆయన కంపెనీకి సంబంధించి చెప్పుకుంటున్నాం మనం. అదే మనకు ఫ్రీడమ్ ఇస్తుంది. ఇది మూలం. దానికి ఇంకా ముఖ్యమైనది ఏంటి అనేది అన్ని చూసుకుంటూ, అంటే అలవాట్లు కానీ ఏదైనా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి చాలా ముఖ్యమైనది, నేను చూడండి, ఆలోచన అనేది ఫస్ట్. థాట్ అంటేనే ఆలోచన. మనిషి అంటేనే ఆలోచన. ఓకే, ఈ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి. మనకు ముందుకు వెళ్లకుండా చేసేవి మెయిన్ ఉన్నది ఏంటి అన్నా? మనిషిని బంధించేది, బాధించేది ఏంటది? ఆలోచన. మనిషిని వాడి ఆలోచన ఇబ్బంది పెట్టినంత ప్రపంచంలో ఏది ఇబ్బంది. మనిషి సృష్టి మొత్తం జరిగేదే ఆలోచన నుంచి. ఇప్పుడు నా వెనక ఒక చెట్టు ఉంది, సార్ వెనక ఒక చెట్టు ఉంది.
అది దానికి బీజం ఎక్కడ, దానికి మూలం ఎక్కడ? ఆ విత్తనమే కదా, బీజమే కదా. ఇప్పుడు ఆ విత్తనానికి ఆ చెట్టుకి ఏమైనా సంబంధం ఉందా? రూపంలో తెలియకుండా సంబంధం ఉంది. రూపంలో ఏమైనా సంబంధం లేదు. తెలియని వ్యక్తి చూస్తే దీని నుంచి అంత పెద్ద చెట్టు ఎట్లా పాసిబుల్ అని, అవునా? ఎవరు నమ్మరు కూడా. ఓకే, మన ఈ భూమి మీద జరుగుతుంది కాబట్టి నమ్ముతున్నాం. అది అలాగే ఆలోచన నుంచి మనిషి జీవితం ఉద్భవిస్తుంది. ఇది ఆలోచన నుంచి, ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి. సో ఎక్కడ అలర్ట్ గా ఉండాలి అంటే మన ఆలోచన దగ్గరనే అలర్ట్ గా ఉండాలి. మన ఆలోచనే అనుభవాలుగా మారుతుంది. ఇది ఫస్ట్ పాయింట్, సమయస్ఫూర్తి ఫస్ట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇది, సమయాన్ని మన డ్రీమ్ గురించి స్ఫూర్తివంతంగా గడపడం, ప్రతి క్షణాన్ని సంపాదనగా ఎలా మార్చుకోవాలి అనేది, అదే కదా మన లక్ష్యం. అంతే, సమయాన్ని స్ఫూర్తివంతంగా సంపాదనగా మార్చుకోవాలి, అదే సమయస్ఫూర్తి. వాళ్ళనే అందరు ఇష్టపడతారు, ఇన్స్పైర్ గా తీసుకుంటారు. టాటా చివరి వరకు సమయాన్ని ఉపయోగించుకున్నాడా లేదా? సరే, అది లోకం కోసమో తన కోసమో పక్కన పెట్టండి, లోక కళ్యాణమా స్వీయ కళ్యాణమా, అంతేనే. కమాలి గారు ఆయనే ఇన్స్పైర్ గా తీసుకున్నారు. అయ్యా మాకు కూడా ఉపాధిని ఇస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్తున్నారు. లక్షల కోట్ల జీవితాన్ని ప్రభావితం చేస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్తున్నారు. అట్లా సమయస్ఫూర్తి, స్ఫూర్తివంతంగా సమయాన్ని గడపడం. దానికి మూలము ఆలోచనలను తెలుసుకోవాలి. మనం ఎక్సలెంట్ గా మన జీవితాన్ని కోరుకుంటున్నాము, ఏ విషయాల్లో ఎక్సలెంట్ గా ఉండాలి అనే 5 పాయింట్లు ఈ రోజు నేను చెప్తాను. ఏ విషయాల్లో ఉండాలి కరెక్ట్ గా, ఇంకా బోల్డ్ అనే విషయాల్లో ఉన్నాయి. అందులో ఒక 5 పాయింట్లు ఈ రోజు ఉన్న చూడండి, ఆ చిన్న టైంలో మనం ఈ వారం సక్సెస్ అవ్వడానికి 606 కదా, అంతే. స్టార్ట్, ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ రోజుతో అయిపోయింది. ఎట్లయితే ఇట్లా అవనివ్వండి, నో ప్రాబ్లం. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, గతంలో దీంతో సంబంధం ఉండదు. నిన్న చేసిన కూరకి ఈ రోజుకి ఈ కూరకి సంబంధం ఉండదు. ఈ రోజు ఇంకా బాగా కూడా చేయొచ్చు వంటని, ఈ రోజు కూడా ఇంకా బాగా చేయొచ్చు. నిన్నలాగా ఫెయిల్ అయిందంటే ఈ రోజు కూడా ఫెయిల్ అవుతుందని ఏం కాదు. కొంచెం అలర్ట్ గా ఉండాలి, అంతేనా? అలర్ట్ గా అంటే జాగ్రత్తగా ఉండడం. ఎక్కడ అనేది ఇప్పుడు ఈ పాయింట్, ఆలోచనల దగ్గర. ఎక్కడ ఉండాలంటే ఈ ఆలోచన దగ్గర. ఈ ఆలోచనలే అలవాట్లు అవుతాయి, ఈ ఆలోచనలే ఆచరణ అవుతుంది. ఆ విత్తనమే ఏగో ఆ కాండమైంది, ఆ ఆకులైంది, ఆ పండ్లైంది, పుష్పాలైంది. అసలు ఆ విత్తనానికి దానికి సంబంధమే లేదు, అయినా ఇది వివిధ రూపాల్లో కనబడుతుంది. అట్లాగే ఇది కూడా అట్లనే కనబడుతుంది. ఆలోచన అనేక రూపాలుగా మారిపోతూ ఉంటుంది. ఈ శరీరంగా మారింది, ఆ డిఎన్ఏలో ఉన్న ఆలోచన ఈ శరీరంగా మారింది, ఇగో ఈ మాటగా మారింది, సౌండ్గా మారింది, ఈ రూపంగా మారింది, నా జీవితంగా మారింది. అంతా ఆలోచన మారుతుంది. సో ఫస్ట్ ఎక్సలెన్స్ ఎక్కడ ఉంది అని అంటే, మనం ఎక్సలెన్స్ ఇస్తే ఎక్సలెన్స్ వస్తుంది. ఇంకెంతే, ఇంకా యద్భావం తద్భావం. ఇక దీన్ని మీరు నమ్మాలి, అంతే. ఎక్కడో ఎక్సలెంట్ గా మనకు జరగలేదంటే నేను ఎక్కడో ఎక్సలెంట్ గా లేను అని అర్థం. అది నన్ను చెక్ చేసుకోవడం పర్ఫెక్ట్ గా చేస్తుంది. మనకు ఓన్ గా మార్కులు వేసుకోవద్దు, పర్ఫెక్ట్ గా వేసుకోవాలి మార్కులు. ఫస్ట్ది అసలు ఈ ఆలోచన ఎందులోంచి పుట్టింది అనేది కొంచెము స్పిరిచువల్ టచ్ చేస్తూ మనం దాన్ని తెలుసుకుందాము. మనసు నుంచి పుడుతుంది ఆలోచన. గాలి అయితే గాలి ఎందులోంచి పుట్టింది? ఆకాశం నుంచి పుట్టింది. మనసు నుంచి, అందులోంచి పుట్టింది. ఆకాశం నుంచి గాలి పుట్టింది. ఇక ఆలోచన ఎట్లా పోతుంటుంది? ఇక గాలి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. నిశ్చలంగా ఉంటుందా? ఉండదు. కానీ ఆకాశం యాక్చువల్లీ మనసు నిశ్చలంగా ఉంచుకోవాలి, మళ్ళీ నిర్మలంగా కూడా ఉంచుకోవాలి, అంతేనా? అంటే ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి బ్లాక్ అనేది లేకుండా చక్కగా నిర్మలంగా ఉంచుకోవాలి, నిశ్చలంగా ఉండాలి. దీన్ని మనం పెంచుకోవాలి. ఎప్పుడు ఉంటుంది అది అంటే, అది ఎప్పుడు కదలికల్లో ఉంటుంది.
అదంట ఆ ఒక మూడిట్లో నిండిపోయి ఉంటుంది మనసు. అప్పుడు ఆలోచన అనేది ఒక గాలిలాగా ఒక దగ్గర నిశ్చలంగా ఉండకుండా ఉంటుంది. కానీ మనసుని నిశ్చలంగా ఉంచుకోవాలి అంటే ఆలోచనలు కంట్రోల్ చేయాలి. ఈ మూడు పదాలు మనం పరిచయం. మలము, విక్షేపము, ఆవరణ. మలము, విక్షేపము, ఆవరణ. మీరు ఎంత తొందరగా వచ్చి నాకు అసలు కాల్ చేయాలి సార్, అందరూ 5ంటికే వచ్చేసారు అని సార్ నాకు కాల్ చేయాలి. ఇక నేనే ఇంకా వీళ్ళు వచ్చేసరికి టైం పడుతుందిలే అని 15 వరకు వచ్చి అర్ధ గంట మనమేమి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి కంపెనీకి పంపిస్తే వచ్చిన వాళ్ళందరికి పీవీ వేయండి అంటదా ఏమన్నా? అట్లే ఉండదు. అట్లా అభిమానం అట్లేం లేదు. నువ్వు కష్టపడి పీవీ తెస్తేనే నీకు కమిషన్ వస్తుంది. బట్ టైం ఎవరు వేస్ట్ చేసుకున్నారు? మనమే వేస్ట్ చేసుకున్నాం అంతే. రెగ్యులర్ గా జరుగుతూ ఉంటది. అట్లా అటెండ్ అయితే సీనియర్ మనకి సర్వీస్ ఇస్తారు, లేకపోతే సర్వీస్ ఇవ్వరు సీనియర్. అట్లా అంతా కూడా చూడండి, ఎవరి బిజినెస్ అనుకుని నడుపుకుంటున్నాం మనం. మన ఆలోచనలో క్లారిటీ ఉందా లేదా చూడండి. ఇప్పుడు 6 అవ్వంగానే నెమ్మదిగా పనుల్లోకి వెళ్ళిపోతాం నెమ్మదిగా. మన పని ఆపుతున్నామా? ఆపట్లేదు. నిన్న ఒక ఎగ్జిక్యూటివ్ మాట్లాడింది, చాలా వండర్ఫుల్ గా అనిపించింది. ఏంటంటే, సార్ ఒక అతనికి నేను టైం ఇచ్చాను, అతను నాకు టైం ఇచ్చాడు, కానీ నేను నా ప్రోగ్రామ్ ఉన్న టైంలో అతనికి టైం ఇచ్చాను, అతను మాత్రం అతను ఉద్యోగం అయిపోయిన తర్వాత నాకు టైం ఇచ్చాడు. అంటే ఆయన పని ఆయన చేయిస్తున్నాడు, నేను మాత్రం నా పని మాత్రం పక్కన పెడుతున్నాను. చూడండి ఎవరు ఎంత ఇంపార్టెన్స్. ఉద్యోగం మాత్రం ఆయన చక్కగా చేస్తున్నాను, నేను మాత్రం నా పనిని పక్కన పెట్టి నేను అతనికి టైం ఇస్తున్నాను. నేను కూడా తెలియజేయాలి, నా ప్రోగ్రామ్ కూడా నాకు ఇంపార్టెంట్, నా టైం అయిపోయిన తర్వాత నీకు కూడా టైం ఇస్తా అని చెప్పాలి. ఆ లెవెల్ రావాలి. నా ప్రోగ్రామ్స్ ఏదో ఆన్లైన్ ప్రోగ్రాంలే కదా, ఆన్లైన్ మార్కెటింగ్ అయితే నీకు వచ్చిన 20,000 కదా, స్టార్ 1000 అయ్యారు అని అంటే నెలకి 20,000. ఎన్ని లక్షలు తిప్పితే 20,000 వడ్డీ వస్తుందండి వీరాంజనేయులు గారు? ఎన్ని లక్షలు తిప్పితే నీకు 20,000 రావాలి? నెలకి 20,000. ఎన్ని లక్షలు కూడా పెట్టాలి? పుణ్యానికి వచ్చిందా? లేకపోతే ఆ 20,000తో కరెంట్ బిల్లు కట్టరాదా? లేకపోతే ఇస్తే కూరగాయలు ఇవ్వరా? అవి కూడా డబ్బులే, పెంకాసులు కాదు. అర్థమైందా? సో మనకు వివా ఇచ్చేటువంటి అమౌంట్ మీద అది ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ 5 AM 5 PM మాక్సిమం మీరు ఎంత ఈ క్లాసెస్కి ఇస్తే అంత ఇంపార్టెంట్. ఈ ఆలోచనలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే మనసు ఏదైనా సాధిస్తుంది. ఆకాశానికి సాధించలేనిది ఏదీ లేదు, ఏదైనా సాధించగలదు. మీరు నమ్మండి, అంతే. నేను చిన్నవాడిని అంటే సరే, ఓకే, మరి నేను చిన్నవాడిగా అయితే నీకు చిన్న చిన్నదే ఇస్తాను. లేదు నేను డైమండ్ అని అంటే డైమండ్ అంతే. ఎలా నీకు అందదు అస్సలకి. ఈ డిజిటల్ డూప్లికేషన్ డిజిటల్ అందదు. కానీ ఇండస్ట్రీ అని బిలీవ్ చేయాలి, ఇండస్ట్రీ ప్రొడక్ట్ ని బిలీవ్ చేయాలి అంతే. ₹1 అంటే నేను కూడా నాకు అందలేదు అస్సలకి, కానీ ఖచ్చితంగా నేచర్ ఉన్నదే నీకోసం. అంతే. ఇది అసలు థాట్ పవర్ లో మనం తెలుసుకోవాల్సిందే ఇది. యద్భావం తద్భవతి. మరి దానికి మనం చేయాల్సినటువంటి దాంట్లో ముందు ఈ ఆలోచనని మలము, విక్షేపము, ఆవరణ నుంచి బయటపడేయాలి. మలం అంటే బ్లాక్ ఎనర్జీ. ఈ మలం ఎక్కువగా ఉంటే చీకు చింత ఎక్కువ ఉంటుంది, అంటే చికాకు చింత ఎక్కువగా ఉంటుంది. ఈ మనసు ఎప్పుడు డిస్టర్బ్ అవ్వడానికి రెడీగా ఉంటుంటది. ఈ మలం ఎక్కువగా ఉంటే, బ్లాక్ ఎనర్జీ ఉంటే భయపడుతూ ఉంటుంది. ఏదైనా ఒక భయం ఉంటే దానికి సంబంధించిన ఒక సెక్యూరిటీని మనం తీసుకొచ్చుకోవాలి. దేవుడి సెక్యూరిటీనా, లేకపోతే ఏదో ఒకటి సెక్యూరిటీ. కానీ మనం అనుకున్నటువంటి ఆ సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రం ఈ చికాకు చింతలు ఎక్కువ పెట్టుకుని డిస్టర్బ్ గా చేసుకుంటారు.
ఈ ఆలోచనల్లో అది తీసేయాలి ఎప్పటికప్పుడు. ఇంకోటి విక్షేపం, ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండడం, అంటే శక్తి తక్కువగా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పేపర్ బాగా ఎగురుతుంది అనుకోండి, బరువుగా ఉంటే ఏంటి, విక్షేపించదు, కదలదు, అంతేనా? అంటే శక్తి ఎక్కువగా ఉండాలి. శక్తి ఎక్కువగా ఉంటే ఆలోచనల్లో శక్తి ఇంపార్టెంట్. అందుకనే దానికి సైలెన్స్ అనేది పవర్ని ఇస్తుంది. సైలెన్స్ మనం అందుకనే బ్రెత్ కౌంటింగ్ అనేది ఆ ప్రాణశక్తిని పెంచుతుంది, విక్షేపించడం జరగకుండా ఉంటుంది. సో ఫస్ట్ది మలము, బ్లాక్ ఎనర్జీ. ఇప్పుడు చూడండి, ఈ డ్రెస్ కి చాలా చెమట పట్టింది ఉందనుకోండి, మురికి ఉందనుకోండి, మలం అంటే మురికి ఉందనుకోండి, చికాకు ఎక్కువగా ఉంటది కదా, అంతేనా? ఫ్రెష్ గా ఉతికి వేసుకుంటే ఇదేది జస్ట్ ఉతికాను అంతే, ఎంత ఫ్రెష్నెస్ ఉంది, అసలు చికాకు లేదేం లేదు. సో మన దగ్గర మనం ఏమనుకుంటామంటే మన చికాకుకి మన చింతకి బయట కారణం పరిస్థితి అనుకుంటాం, కానీ ఈ స్థితికి కారణం అది కాదు, ఆలోచనల్లో ఉన్నటువంటి ఈ బ్లాక్ ఎనర్జీ కారణం. మరి ఈ బ్లాక్ ఎనర్జీని ఏది తీసేస్తుందంటే గుడ్ హ్యాబిట్స్ తీసేస్తుంది. రాజా లాంటి గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వేకప్. అందుకని వివేకానందుల వారు ఒక మాట అంటారు, మీకు తెలుసో లేదు, ఉంటే తంబివ్వండి, నువ్వు భగవద్గీత పట్టుకోవడం కంటే కూడా ఫుట్బాల్ పట్టుకుంటే నేను మెచ్చుకుంటాను. ఆ ఫిజికల్ ఫిట్నెస్ తోటి సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, ఆ సౌండ్ మైండ్ తోటి చదివితే అప్పుడు నీకు అర్థమవుతుంది, కానీ ఇంకెందుకు అర్థమవుతుంది? బద్ధకం తోటి మబ్బుగా చదివితే ఏముంటది? ఏముండదు. అందుకనే ఆయన ఫిట్నెస్ ని కోరుకుంటాడు, సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఆరోగ్యంగా, ఫిట్నెస్ కి ఎప్పుడు ఉత్సాహంగా, యవ్వనంగా అట్లనే ఉండాలి. అది కావాల్సింది. ఇది ఫస్ట్ ఎక్సలెన్స్ మనం ఇవ్వాల్సింది. నేను చెప్పాలనుకున్న ఫస్ట్ ఎక్సలెన్స్ కూడా ఇదే. వర్తమానం మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఎక్సలెన్స్. ఇప్పుడు మీకు వినటానికి సహకరిస్తున్న మీ ఆలోచనలకి, మీ మనసుకి మీరు థ్యాంక్స్ చెప్పాలి, నాకు కాదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నా. వినటానికి సహకరిస్తుంది చూసారా, అసలు చెప్పడానికి నాకు ఉత్సాహం వచ్చింది చూసారా, అందుకు నా మనసుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేకపోతే అది ఒక్కసారి ఎందుకులే అని అన్నదంటే కథమే అయిపోతుంది. లేదు, అక్కడ ఉన్న వాళ్ళు నా నా అంత వాళ్ళు కావాలి, అంటే మెంటర్ గా వాళ్ళు కూడా ఎదగాలి అని సహకరించి చూసారా మనసు, ఆ బుద్ధికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అది. సో వర్తమానం సక్సెస్ అవ్వాలి అని అంటే, వర్తమానం సక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క ఫుల్ బాడీ అండ్ మైండ్ అది ప్రతి క్షణము సక్సెస్ అవ్వేలాగా మనం డిజైన్ చేయాలి. ఫస్ట్ ఈ ఎక్సలెన్స్ ని చెక్ చేసుకోవాలి. ఈ ఎక్సలెన్స్ అనేది మెయిన్. నాకు ఈ గంట మెయిన్. ఆ సినిమాలో పవన్ గారు తను అంటాడు కదా, అవసరమైతే ట్రైన్లు అమ్ము, అది కొనుక్కో, ఇది కొనుక్కో, ప్లాట్ఫామ్ కొనేసి, నాకు కానీ ఈ గంట మాత్రం ఇంపార్టెంట్, నా జీవితం అంత ఈ గంటలోనే ఉంది అంతే. సో అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఈ థాట్ పవర్ అనే ఈ 1 అవర్ 1.5 అవర్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు ముగ్గురు సరిగ్గా అయినా చాలు, వాళ్ళే 100 మందిని ఇన్స్పైర్ చేస్తారు. అందుకే నేను ఎప్పుడు ఆ జ్ఞానాన్ని నమ్ముతాను. ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర సాధిస్తారు, మిగతా వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు. చాలు, నాకు ఒక్కరు ఇన్స్పైర్ అయినా చాలు. అవునా, టాప్ 20లోకి వచ్చాడా, అయితే నేను అసలు ఎంతమందికి సో ఒక్కరున్నా చాలు, నాకు ఒక్కరున్నా చాలు నిరూపించడానికి. ఒక గుకేష్ చాలు ద్రోణ అవార్డు తీసుకురావడం, ఒక్క గుకేష్ చాలు. మనం ఏమనుకుంటాం, ఇంతమంది ఉంటే తప్ప అవ్వదేమో అనుకుంటాం, కాదు కాదు, ఒక్క వ్యక్తి. సో దట్ ఈస్ వర్తమానం. అందుకే నాకు ఆ గంట ఇంపార్టెంట్, ఆ గంట కోసం. కానీ అది సక్సెస్ అవ్వాలి అని అంటే మాత్రం దీన్ని, ఈ మూలాలని చెక్ చేసుకుంటూనే, ఏది మలము, గుడ్ హ్యాబిట్స్, ఇది వీటి సపోర్ట్ అవసరం ఎప్పటికీ. ఇప్పటికిప్పుడు ఈ గంట ఏం సక్సెస్ కాదు, నిన్నటి నుంచి నా అలవాట్లు ఎట్లున్నాయో అదంతా ఈ గంటకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికిప్పుడు గంటకి రాదు అది.
దానికి సపోర్ట్ చేయడానికి 3 విక్షేపం చెందకుండా ఉండడం అంటే శక్తి ఎక్కువగా ఉండదు. మీరు ఒకటే ఊహించుకోండి, విక్షేపం అంటే ఆ, ఈ పేపర్ అట్లా కదులుతూ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా కదులుతూ ఉంది. దీని మీద బరువు ఉందనుకోండి, ఇక కదలదు. మనస్సుకి ఆలోచనకి శక్తి తక్కువగా ఉంది. సో సైలెన్సే శక్తి. నేను ఇప్పుడు నిద్రపోకుండా ఉండి మీతో మాట్లాడితే నా మాటలన్నీ తడబడుతుంటాయి. శక్తి లేదు, బరువు లేదనమాట, తడబడుతుంటాయి. విసుగు ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, అలసిపోతుంది, బలహీనంగా ఉంటుంది. ఎప్పుడైతే హాయిగా నిద్రపోయే శక్తి తీసుకున్నానో చాలా సౌండ్ వస్తుంది అనమాట, చాలా పరిపూర్ణంగా మాట్లాడుతుంది. లేకపోతే అంత బలహీనంగా ఎగురుతూ అంటే విక్షేపం చెందుతూ ఉంటుంది. ఒక దగ్గర భూతద్దం లాగా ఫోకస్డ్ గా ఉండదు. ఇది అర్థమైంది. ఈ ఈ విక్షేపం దగ్గర గుర్తుపెట్టుకోండి, అట్లా వెళ్ళిపోకండి. అర్థమైందని చక్కగా ఎందుకంటే మీరు సరే ఇలా ఇది వినండి. ఇంకోళ్ళకి చెప్పాలి, నేను నా ఇంట్లో పిల్లలకి చెప్పాలి, నా ఫ్రెండ్స్ కి చెప్పాలి, నా టీంకి చెప్పాలి అనుకుంటూ వినండి, అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. లేకపోతే ఎటెటో చూస్తుంటుంది, జంప్ అయిపోతూ ఉంటుంది. దాని లక్షణమే అది, జంప్ అవ్వడం. నేను ఇంకోళ్ళకి చెప్పాలి అనుకుంటూ నేను ఒక చిన్నది చెప్తాను. స్కూల్ సెలవు పెట్టి షైన్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను, డిగ్రీ లెక్చరర్ కోసం. 3 months పెట్టుకున్నాను, లాస్ ఆఫ్ పే. ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళి, నాకు హాస్టల్స్ ఉండడం అది అలవాట్లేదు, హాస్టల్ మాట్లాడుకొని దాని ఎదురుగున్న జిమ్ ని మాట్లాడుకొని ఎర్లీ మార్నింగ్ జిమ్. అప్పటికి నా ఫ్రెండ్ నాకు ఆ రోజు డ్రెస్సెస్ ఇప్పించేవాడు. ఎందుకంటే నువ్వు ఉండడమే లాస్ ఆఫ్ పేలో ఉన్నావు అని వాడు ఫైనాన్షియల్ హెల్ప్ చేసి బస్ ఎక్కించి పంపించాడు. అక్కడ నేను ఒక రోజు కూర్చొని ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయ్యి 8 వరకు జరుగుతుంది, ఈవినింగ్ 8 వరకు కూర్చుంటూనే ఉండాలి, రాసుకుంటూనే ఉండాలి. అప్పుడు రాసే చదివే ఇంటర్ డిగ్రీ ఆ వయసు కాదు. అరే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఒక చిన్న పాప, మొదటి బేబీ. ఆ టైంలో ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 8 గంటల వరకు అంతే. ఒక్కొక్కసారి వచ్చి 2 గంటలు చెప్తుంటారు. మొత్తం రాసుకోవాలి. మీరు వస్తే చూపిస్తాను ఇంకా ఎంత నీట్గా రాశాను. ఎక్కడ ఆ ఆ 12 గంటలు లేజినెస్ రాకుండా, మబ్బు రాకుండా చక్కగా మళ్ళీ నోట్ టిఫిన్ అంతా కూడా అప్పుడప్పుడు కట్ చేసేవాడు. అలర్ట్నెస్ కోసం, ఆ వర్తమానం కోసం నేను చాలా కాన్షియస్ గా ఉండాలి. ఒకరోజు లేట్ అయింది, నాకు మనీ ఇవ్వడానికి మా ఫాదర్ వచ్చారు. నేను ఎంజీబీఎస్కి వెళ్ళి వచ్చి ఆయన దగ్గర మనీ తీసుకొని మళ్ళీ నేను వచ్చేసరికి టైం అయిపోయింది. కెమిస్ట్రీ చెప్పేశారు. వాళ్ళు బోర్డు మీదనే మొత్తం చెప్పి నేను వచ్చి కూర్చున్నాను. నేను రావడం చూశాడు, కేర్లెస్ అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు అంటే కేర్లెస్నెస్ అనుకున్నాడు. నేను వచ్చి మళ్ళీ ఏం చేశాను, ఫ్రంటే కూర్చున్నాను. స్కూల్లో మొత్తం బ్యాక్ బెంచ్ లో కూర్చునేవాడిని. ఇది మాత్రం నేను ఎవరైనా ముందు వచ్చినా కూడా చైర్ తీసుకొచ్చి మరీ ముందు కూర్చోవడం అలవాటు చేసుకున్నాను. ఎప్పుడైనా సబ్జెక్ట్ ని ఫేస్ చేయలేక స్కూల్లో కాలేజీలో వెనక బెంచ్ లో కూర్చునేవాడిని. ముందు కూడా ఎవరిదైనా తలకాయ అడ్డు పెట్టేవాడిని, వాడిని సార్ కనపడకుండా. సార్ని మనం ఫేస్ చేయలేమన్నమాట, ఆయన ఏడ క్వశ్చన్ అడుగుతాడు అట్లా వెనక కూర్చు. కానీ ఇక్కడ మాత్రం ముందు ఫేస్ చేసి ఆయన దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని మొత్తం అయిపోయిన తర్వాత ఎప్పుడు అడగంది ఏం అడిగాడంటే, నేను వచ్చిన తర్వాత 1 hour తర్వాత అయిపోయింది, ఇప్పుడు నేను ఏమేం చెప్పాను అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను ఆయన అడుగుతాడని నేనేమి వినలేదు. నా బరువు, నా బాధ్యతలు ఉన్నాయి. నన్ను అడిగాడు ఫస్ట్ అడిగితే నేను అది ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా చాలా అవేర్నెస్ తోటి ఉన్నాను, మొదటి నుంచి చివరి వరకు. మొదటి నుంచి ఎక్కడెక్కడ ఆయన ఏ పాయింట్స్ చెప్పాడు, దేని తర్వాత దేనికి వెళ్ళాడు,
బోర్డు మీద ఎక్కడ రాసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఏ సిచ్యువేషన్ దగ్గర ఏ జోక్ చెప్పాడో కూడా చెప్పారు. మీరు అప్పుడు ఈ జోక్ చెప్పారు, దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పారు అని ఆయన క్లాప్స్ కొట్టాడు ఫస్ట్. నాది కెమిస్ట్రీ కాదు, సైన్స్ కాదు, అసలుకి కొట్టాడు. అంటే తపన ఉంటే ఏదైనా సరే. మళ్ళీ ఆ తర్వాత టీ బ్రేక్ వచ్చింది, అందరూ ఆర్సి రెడ్డి దగ్గరనే టీ బ్రేక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు, నేను కూర్చొనే ఉన్నా స్టూల్ చైర్ మీద, వెనక నుంచి వీపుని తట్టి గుడ్, వెల్ డన్, సూపర్ అని అనుకుంటూ వెళ్ళారు అందరూ. అర్థమైందా? అది ఫోకస్ అంటే. మనం ఒక్కసారి దాన్ని పట్టుబడితే దాన్ని తీసుకోవాల్సింది. 3 సంవత్సరాల్లో డైమండ్ అవ్వడానికి మనం ఎంత ఫోర్స్ చేస్తున్నాం. నేను అదే డైమండ్ కి నేర్చుకున్న పాఠాలు ఇప్పటికి కూడా నేను గైడ్ చేస్తున్నా. ఇప్పటికి కూడా అసలు నేమ్ లిస్ట్ ఎందుకు రాయాలి, మన కంపెనీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఎందుకు అంటుంది, దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంది, కంపెనీ చెప్తుందా దీంట్లో ఫ్రీడమ్ ఉందని, ఇది లీగల్ అని, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుందా, ఇవన్నీ మన రీసెర్చ్ లో తెలుస్తూ ఉంటాయి. సో మూలమైనది అంత ఇంపార్టెంట్. సో అందుకని గైడెన్స్ ని నమ్మాలి. ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేవమని చెప్తున్నాం, ఎందుకు లేవమని చెప్తున్నాం, ఇవన్నీ కూడా శక్తి పెంచుకోవడానికి. మలము పోతుంది, విక్షేపము పోతుంది, ఎక్కడికెక్కడికి అట్లా పోదు, భూతద్దం లాగా ఏకాగ్రత ఒకే దగ్గరనే ఉంటది. తర్వాత ఆవరణ అంటే ఎన్విరాన్మెంట్. ఆవరణ అంటే ఎన్విరాన్మెంట్. మీరు నమ్మరు, అసలు మీరు అలా వెళ్తూ ఉంటే ఎవరో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి వెళ్తుంటే అన్ని సెట్ చేసి పెడుతూ ఉంటారు, క్లియర్ చేస్తూ ఉంటారు, రోడ్ క్లియర్ గానీ అన్ని. అలా అంతా క్లియర్ చేస్తూ ఉంటుంది నేచర్. చాలా ఆశ్చర్యపోతాం. నేచర్ అంత సపోర్ట్ చేస్తూ ఉంటుంది మనకి. అలాంటి పర్సన్స్ ఇవ్వడము, ఏదో ఒక మాయ, అది జరిగిపోద్ది అంతే, అది నేచర్ది. సో ఆవరణలోకి, మంచి ఆవరణలోకి వెళ్తూ ఉంటాం. ఇది జ్ఞానపూరితంగా ఉండేలాగా చూసుకోవాలి. మరి ఆ సపోర్ట్ జ్ఞానానికే ఉంటుంది, జ్ఞానపూరితంగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు ఆవరణ అనేది చాలా ముఖ్యం. ఆవరణ, ఆ ప్రకృతి మనకంత సహాయం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు సరైనటువంటి ఎన్విరాన్మెంట్ లో మనం ఉన్నప్పుడు, జ్ఞానం అనేటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు, అప్పుడు ఈ మనసుకున్న ఈ 3 దోషాలు వెళ్ళిపోతాయి. అంటే ఆలోచన, మనసు నుంచే ఆలోచనలు పుడతాయి. ఆలోచన లేకుండా మనసు ఉంటుందంటే ఉండగలదు, ఉంటది. సరైన ఆలోచనను మాత్రమే చేయగలదు, అంత కెపాసిటీ ఉంటుంది. మన జేబులో అవసరమైనవే పెట్టుకుంటాం, పర్సులో అప్పుడప్పుడు అనవసరమైన కాగితాలన్నీ తీసేస్తాం అలా ఎప్పటికప్పుడు. సో ఈ 3, మలము, విక్షేపము అండ్ ఓకే. ఈ విక్షేపము మనము ఎవరు చెందిస్తారంటే మనమే, మనమే. అది చూడండి, ఈ చికాకు అంతా ఎవరు పెట్టుకుంటారు? ఏంటది? ఆలోచన మనిషిని, వాడి ఆలోచన ఇబ్బంది పెట్టినంత ప్రపంచంలో ఏది ఇబ్బంది పెట్టింది. జస్ట్ మనిషి ఊరికే అంటాడు బేసికల్, నాకు వాడితో ప్రాబ్లం, వీడితో ప్రాబ్లం కాదు, వాడికి ఆలోచనతో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలి, మనం కూర్చొనియకుండా చేసేది నా ఆలోచన. ఇక్కడ ఎవరు లేరు, మా నాయన లేడు, మా తాత లేడు, మా ఇంటోళ్ళు లేరు, మా కులపోళ్ళు లేరు, కానీ వీడికి మా ఊరోళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఇంకా ఎవరు లేరు అక్కడ, కానీ వాడిని అడ్డుకుంటుంది ఎవరు? ఆలోచన. సో అందుకని ఆలోచనను అర్థం చేసుకోవడం, ఆలోచనను ఉపయోగించుకోవడం, ఆలోచనని అవసరమైతే పక్కకు జరపడం, ఆలోచనని పట్టనట్టు ఉండడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సరే, ఇవన్నీ ఎవరికి ఇంపార్టెంట్? నిజంగా జీవితంలో ఆనందంగా ఉండి, ఆనందంగా జీవించి, ఆనందంగా మరణించాలనుకుంటేనే. పోరాడుతూ పీకులాడుతూ ఇదే లైఫ్ అనుకున్న వాడికి టాటా బై బై అన్నా. ఒక ఫిక్స్డ్ లో ఉండే, ఫ్లెక్సిబుల్ గా ఉండకుండా ఉంటే ఎందుకు మరి అంత ఈజీగా ఇట్లా అని ఇట్లా దుమ్ము పడితే ఇట్లా దులిపే పక్కన పెట్టేయలేడు ఎందుకు అని అంటే, దాన్నే రాగము ద్వేషము అని అంటాం. పర్టికులర్ కొన్ని విషయాల్లో గిల్టీ గ్రేట్ ని బాగా పట్టుకుంటారు, గిల్టీనెస్ ని, గ్రేట్నెస్ ని. వాళ్ళకు వచ్చింది నాకు రాలేదని ఇక దాన్ని వదలమంటే అసలు వదలలేరు. వదులుకోవడం ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, దాన్ని ఫస్ట్ నువ్వు చేసేది నీకు కరెక్టా కాదా అనేది
మై నీ సక్సెస్ తోటి అందరికి పాఠం నేర్పగలవా లేదా అనేది మెయిన్. నీ స్కిల్ మీద నీకు నమ్మకం ఉందా లేదా మెయిన్. ఇది అంతే. దానికి సంబంధించిన సైకాలజీని తెలుసుకుంటే సరిపోతుంది. సైకాలజీని తెలుసుకోవాలి. నేను రైట్ లో ఉన్నానా రాంగ్ లో ఉన్నానా ఎలా తెలియాలి అని అంటే, సమయాన్ని వేస్ట్ చేస్తుంటే రాంగ్ లో ఉన్నట్టు. నీ మనసు ఈ విక్షేపంలోనూ మలంలోనూ ఆవరణం రాంగ్ ఉంది. సమయాన్ని వేస్ట్ చేస్తున్నావంటే. వర్తమానం అంటే సమయం అంటే వర్తమానం. ఫస్ట్ పాయింట్, వర్తమానం వేస్ట్ అవుతుంది అని అంటే నువ్వు బండ గుర్తు నీకు ఇదే. ఇంకోటి, వీక్లీ ఇన్కమ్ రావట్లేదు, ఇంకా బండ గుర్తుంది. ఇంకా టోటల్లీ నువ్వు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తెలిసిపోయింది నువ్వు రాంగ్ లో ఉన్నావు. ఏది ఎక్కువైంది? ఈ యొక్క మలినము, ఇంకోటి విక్షేపము, ఇంకోటి ఆవరణం. 3 దెబ్బతింది. ఏదో రైట్ ఎన్విరాన్మెంట్ లో లేవు, రైట్ నాలెడ్జ్ చెవిలో పడట్లేదు, రైట్ మాటలు పడట్లేదు, విక్షేపం ఎక్కువైపోయింది, వివిధ విషయాల్లో ఫోకస్ ఎక్కువైపోయింది, అసలు విషయం మర్చిపోతుంది. ఒకటి మలినం ఎక్కువైపోయింది, అలవాట్లు గుడ్ హ్యాబిట్స్ దెబ్బతిన్నాయి. ఇక్కడి వరకు క్లియరా? ఫస్ట్ ఎక్సలెన్స్, వర్తమానం, సక్సెస్ అనేది ఈ మూడింటి మీద. ఓకే. ఇంకొకటి, వర్తమానము ఫెయిల్ అవ్వడానికి, అప్పటికప్పుడు ఫెయిల్ అవ్వడానికి ఇంకొక కనిపించకుండా ఉన్నది ఆహారము, డైట్. తీసుకునే డైట్. ఇప్పుడు మీరు ఎంత ట్రై చేసినా కానీ మీరు బిఫోర్ నైట్ తీసుకున్న డైట్ సరిగా లేకపోతే మీరు యాక్టివ్గా లేచి కూర్చోలేరు. అంతేనా శ్రీరంగ సార్? కష్టం, కూర్చోలేరు. ఇప్పుడు మీరు మధ్యాహ్నం 12 గంటలకు మీకు ప్రెజెంటేషన్ ఉంది, లేకపోతే 10ంటికి ఉంది. ఆ 1 అవర్ వర్తమానం సక్సెస్ అవ్వాలి అంటే అప్పుడు మీ ఆహారం తీసుకున్నది ఎలా ఉంది అనేది. నేను ఎప్పుడైనా కానీ ట్రైనింగ్లు ఇచ్చేటప్పుడు నేను అతి జాగ్రత్తగా ఉండేది ఈ ఆహారం దగ్గర. సీనియర్లు అందరికీ తెలుసు, నేను అందరికీ. ఇంకా సారే ఉండలేక కొంత స్వీట్ తీసుకొస్తారు, ఈ స్వీట్ వర్క్ తినండి సార్ అని. నేను అస్సలు లేకపోతే ఆ కొబ్బరి నీళ్ళు జావానో తీసుకుంటాను అంతే. నేను ఎక్కువ, ఎందుకంటే నాకు ఆ 3 అవర్స్ 4 అవర్స్ ఇంపార్టెంట్. ఆ 3 అవర్స్ 4 అవర్స్ అది క్వాలిటీ నాలెడ్జ్ వచ్చిందంటే టోటల్ అసలు జ్ఞానమే ధనంగా మారుతుంది. కాబట్టి అదే ముఖ్యము, అదే ముఖ్యం. అంతెందుకు, నిన్న డ్రైవింగ్ చేస్తున్నారు ఫ్రెండ్, ఫోకస్ అంతా పోతుంది సార్ అని అంటే, ఫ్రెండ్ ఫోకస్ అంతా పోతుంది. డ్రైవింగ్ కూడా ఇంపార్టెంట్, నాట్ ప్రెజెంటేషన్. ఆ వర్తమానం మొత్తం చెడిపోద్ది. ఫుడ్ దగ్గర చాలా ఎలా వర్తమానం సక్సెస్ అవ్వాలంటే మొత్తం ఈ ఆహారం దగ్గర. నీకు పని అంత ఇంపార్టెంట్ అనుకోండి, ఆ పని ఇంపార్టెంట్ అని. నేను ఒకసారి ఇంగ్లీష్ ఛానల్ అది ఉంది కదా, మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే దాంట్లో వాడు చెప్తున్నాడు, ఒక వేటకు వెళ్తేటప్పుడు మళ్ళీ వచ్చిన వేట అయిపోయిన దాకా ఏం తినరంట వాళ్ళు. అది వాళ్ళ ఆచారం. అది ఓకే, డన్. సో వర్తమానం, ప్రెజెన్స్, ఎక్సలెన్స్. నా జీవితం ఎక్సలెంట్ గా ఉండాలి. జీవితం అంటే జీవితం వరకు ఎందుకు, ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్రీ వీక్ ఇన్కమ్ దగ్గర చిన్న పాయింటే చెప్తున్నాను. స్టార్ 1000 కంప్లీట్ చేశారని అంటే మంత్లీ కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది. దానికి కంట్రోల్ మీరు చూడండి, ఆకలిని నిద్రను కంట్రోల్ చేశారంటే ఇక జీవితంలో అన్ని కంట్రోల్ చేశారంటే. ఆకలి నిద్రను కంట్రోల్ చేశారంటే మీరు ఇంకా మీకు తిరిగే లేదు. తెలుసుకోవాల్సిన పాయింట్లే తెలుసుకోలేదని అర్థం, అంతే. ఇంకా మీకు తిరుగులేదు. ఇంకా మీరు దేన్నైనా థాట్ పవర్ పెరిగిపోద్ది. ఇది ముఖ్యం. ఏదో పాయింట్ చెప్పబోయాను. ఫుడ్ ఎక్సలెన్స్ అనేది మనం ఎక్సలెంట్ అంటే స్టార్ 1000 ని కంప్లీట్ చేశారని అంటే మినిమం ఎవ్రీ మంత్ ఒక 20,000 మీకు ఉంటాయి. మీ స్టార్ 1000 ని పూర్తి చేసుకోండి, మీకు మీరే ఉపాధిని ఇచ్చుకోండి. ఎవరు మీకు మీరే గిఫ్ట్. అది
ఒక సంపాదించుకునే ఒక పైప్ లైన్ ని మార్గం చేసుకున్నారు. ఉద్యోగం చేసుకుంటున్నారు, అది తయారు చేసుకున్నారు. ఒక బిజినెస్ చూసుకున్నారు, ఇది చూసుకున్నారు. చాలా మంది చాలా బిజినెస్లు చేస్తారు. దీన్ని ఎంచుకోండి ఒక ఉపాధి. రెండవది వర్తమానం ఎక్సలెంట్ గా ఉండేలా చూసుకోవడం. రెండోది మీ ఎమోషన్స్ ఎక్సలెంట్ గా ఉండేలా చూసుకోవడం. మీ ఎమోషన్స్ మ్యాక్స్ ఎవరిని బాధ పెట్టే విధంగా, డల్ గా చేసే విధంగా ఉంటుంది. ఫస్ట్ మీరు అవతల వ్యక్తి మాట్లాడుతున్నారంటే మీరు అవతల వ్యక్తికి అభయాన్ని ఇస్తున్నారా లేదా అనేది ముఖ్యం. ఫస్ట్ ఇది అంటే ఐ కెన్ అనేది మనం ఇవ్వాల్సింది. వాళ్ళు ఐఏపీ పోస్టరా, లేకపోతే స్టెప్ 1 లేకపోతే 500 ర్యాంక్ ఏదైనా కావచ్చు. ఫస్ట్ వాళ్ళు చేయగలరు. మీరు ధైర్యం, ఇక్కడి నుంచి అక్కడికి ధైర్యమే ట్రాన్స్ఫర్ కావాలి, అంతే. మనం ముందు ఇవ్వాల్సింది అది. ఏదైనా ఉండనివ్వండి, ఏదైనా వాళ్ళు కారణాలు చెప్పండి. కారణాలు అది నిజమైన కారణాలా, అబద్ధ కారణాలు ఏమైనా కానివ్వండి, మీరు అక్కడికి ధైర్యమే ఫస్ట్. సార్ నేను కొనుక్కుందామని ఉంది కానీ అది లేదు, నాకు మనీ లేవు. నో ప్రాబ్లం సార్, ఖచ్చితంగా వస్తాయి మనీ. ఏదైనా సరే ఫస్ట్ నో ప్రాబ్లం, మీకు అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఇది ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావాలి. సార్ నేను రాలేకపోయాను ఉదయం, లేకపోతే ప్రోగ్రామ్కి రాలేకపోయాను, నో ప్రాబ్లం. ఇక ఉంది కదా, చాలా ఉంది కదా, మీరు రండి. నెక్స్ట్ డే ఇంకా అయిపోయిన వెంటనే బాబా గతం గత అంతే, అక్కడనే ఉండాలి. ఓకే. రెండవది అది ఎక్సలెంట్. మన ఎమోషన్ అంటే మాటలే. ఎమోషన్ అంటే ఇంకోటి ఏది కాదు. చాలా మనం ఎమ్మటే డిస్టర్బ్ అయిపోయి అవతల వ్యక్తిని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాం. అలా కాదు. అందరూ పాపం ఇతను పనిలో ఉన్నాడు, మనం డిస్టర్బ్ చేద్దాం అనుకోవాలి. మనం ఊరికి డిస్టర్బ్ అవ్వడం కాదు. ఇది చూడండి, ఈ వ్యక్తి మనం ఎంత పెద్ద లక్ష్యం అనేది, ఎన్ని సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు. మనం ఇట్లా మాడుతున్నామే, రాజమౌళి గారు లాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. 5 ఏళ్ళు ఒక సినిమా తీస్తారు. 5 years he's into all departments. He puts his mind, body and soul into that. He tells to himself, look, ఈ 5 years నేను ఇంతే. 5 years తర్వాత then he goes with his family 1 month. సో అది మైండ్ కి చెప్పుకుంటాడు ఆయన. అందుకనే ఈజ్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్. బట్ ప్రతిరోజు ఈ కాళ్ళు ఈడ్చుకుంటూ, బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ, అబ్బా ఇప్పుడు ఇంకో పాడ్కాస్ట్ చేయాలా, ఇప్పుడు ఇంకో ఇంటర్వ్యూ చేయాలా, ఇప్పుడు ఇంకోటి చూడాలా అనుకుంటూ వెళ్ళామనుకో, దట్ వుడ్ బి వెరీ వెరీ టాక్సింగ్. ట్రస్ట్ మీ. ఇది మీరు చెయ్యాలి. ఇలా చేస్తేనే యూ విల్ బి హ్యాపీ అండ్ యూ కెన్ వర్క్ ఫర్ మెనీ ఇయర్స్. లేకపోతే మధ్యలోనే ఆగిపోతుంది కెరియర్. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. దిస్ ఇస్ హౌ ఐ మేనేజ్. ఒకసారి వినండి మళ్ళీ. ఇది నేను పెడుతున్నాను కదా, ఆరా పవర్ గ్రూప్ లో పెడుతున్నాను కదా, పిల్లలకి చూపించండి ఫస్ట్, ఒకరికి నేర్పండి. మనం ఇట్లా మాడుతున్నామే, రాజమౌళి గారు లాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. 5 ఏళ్ళు ఒక సినిమా తీస్తారు. 5 years he's into all departments. He puts his mind, body and soul into that. He tells to himself, look, ఈ 5 years నేను ఇంతే. 5 years తర్వాత then he goes with his family 1 month. సో అది మైండ్ కి చెప్పుకుంటాడు ఆయన. అందుకనే ఈజ్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్. బట్ ప్రతిరోజు ఈ కాళ్ళు ఈడ్చుకుంటూ, బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ, అబ్బా ఇప్పుడు ఇంకో పాడ్కాస్ట్ చేయాలా, ఇప్పుడు ఇంకో ఇంటర్వ్యూ చేయాలా, ఇప్పుడు ఇంకోటి చూడాలా అనుకుంటూ వెళ్ళామనుకో, దట్ వుడ్ బి వెరీ వెరీ టాక్సింగ్. ట్రస్ట్ మీ. ఇది మీరు చెయ్యాలి. ఇలా చేస్తేనే యూ విల్ బి హ్యాపీ అండ్ యూ కెన్ వర్క్ ఫర్ మెనీ ఇయర్స్. లేకపోతే మధ్యలోనే ఆగిపోతుంది కెరియర్. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. మధ్యలోనే అయిపోతుంది. ఆయన 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తాడు. ఎందుకు సార్ మీరు గడ్డం తీయరు అని అంటే, అది గుర్తు చేస్తుంది అంటాడు. 5 సంవత్సరాలు తీయడు ఆయన, నాకు గుర్తు చేస్తుంది అది. లేకపోతే అంత క్లమ్జీగా ఉంటుంది.
నేను బ్యాచులర్ గా ఉన్నంత క్లమ్జీగా ఫ్యామిలీ మ్యాన్ అయిన తర్వాత, కుటుంబం వచ్చిన తర్వాత ఏం లేను. స్టేబుల్ గా ఉన్నాను కొంచెం. ఇష్టం వచ్చినట్టుగా కోపము అది ఎందుకు, దేనికోసం, ఏంటి సంపాదించి ఇంటికి ఇవ్వాలి, ఎందుకంత దాంతో ఏమైనా పని ఉందా? ఆ? అసలు మన ఎమోషన్స్ ని మనమే, మన చిన్నపిల్లలమా ఇంకా? ఉం? అందుకే పెద్ద పెద్ద పాఠాలు చెప్తా ఎమోషన్ గురించి. కశ్యప్ అయితే పెద్ద ట్రైనింగ్ ఇస్తున్నాడు ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం. ఎందుకు వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏంది? అందుకనే మా సీనియర్ చెప్పేవాడు ఏంటి అంటే, అర్ధరాత్రి లేచి నీ భార్య పిల్లల్ని చూస్తూ ఒకసారి కొద్దిసేపు కూర్చో, నీకు అర్థమవుతుంది వాళ్ళు నువ్వు ఉన్నారని ఎంత భరోసాతో ఉన్నారు. నువ్వు ఉదయం లేచి ఏ రాజకీయాలు చేస్తున్నావు ఏంటి. కొంతమంది అయితే ఘోరాతి ఘోరంగా మంతెన అంటున్నాడు, ఇప్పుడు మీరు తినే ఆహారం మిమ్మల్ని చంపబోతుంది అని చెప్తున్నాడు. దాంట్లో పోషకాలు ఉండట్లేదు, ఏముండట్లేదు. 19th సెంచరీలో కూరగాయలలో, ఆకుకూరల్లో ఉన్న విటమిన్లు ఇప్పుడు లేవంట అసలు. ఉం. కొత్తిమీర కట్టలు కట్టలు కొత్తిమీర దగ్గర నిలబడ్డా కొత్తిమీర వాసన రావట్లేదు కట్టలు ఎంత. అవన్నీ కొత్తిమీరలే కట్టలు కట్టలు, అయినా వాటి దగ్గర లేదు. పోషకాలు సప్లిమెంట్స్ ఎంత అవసరమో. ఉం. ఎందుకు ఆ ఎమోషన్, బుద్ధి బలం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని ఉం. నా ధర్మం వినకపోతే నీ కర్మం. ఉం. అయితేనేమో గ్రేట్నెస్, లేకపోతే గిల్టీనెస్. అంతే. ఈ రోజు అవ్వలేదు, వెంటనే నేను అవ్వలేదు, నేనంత వాడినే మాట్లాడలేకపోయాను, నేనంత వాడినే చెబితే వాళ్ళు కొనలేదు, ఇదంతా గిల్టీనెస్. లేకపోతే గ్రేట్నెస్. చూడు, వాళ్ళకంటే నేను తొందరగా లాగిన్ చేశాను, నేను తొందరగా 250 అయ్యాను, నేను తొందరగా స్టార్ అయ్యాను. ఈ రెండిటి వల్లనే. సో ఎమోషన్స్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒకటి వర్తమానం, ప్రెజెన్స్ ఇంపార్టెంట్. రెండవది ఎమోషన్స్ ఇంపార్టెంట్. మన నుంచి రావాల్సిన బంగారం ఇది. అప్పుడు ప్రకృతి బంగారాన్ని ఇస్తుంది. మూడవది నీ అండర్స్టాండింగ్ లెవెల్స్, ఇవి ఎక్సలెంట్ గా ఉండాలి. అండర్స్టాండింగ్ లెవెల్స్, అర్థం చేసుకునే కరెక్ట్ గా డెఫినేషన్స్ అన్నమాట. అండర్స్టాండింగ్ అంటే డెఫినేషన్స్. ఫ్రీడమ్ అంటే డెఫినేషన్ మనం ఒకటి చెప్తాం. ఒకసారి ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ భయం లేని వాతావరణం. భయం లేని వాతావరణం, ఫ్రీడమ్. బ్రిటిష్ వాళ్ళు పోయారు, మనకు ఫ్రీడమ్ వచ్చింది, భయం లేదు. మన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకున్నాం. నాన్న దగ్గర ఫ్రీడమ్ లేదు, అమ్మ దగ్గర ఫ్రీడమ్ ఉంది. నాన్న దగ్గర భయం ఉంది, అమ్మ దగ్గర భయం లేదు. ఫైనాన్షియల్ మ్యాటర్, ఇంకొక స్కూల్ కాలేజ్ ఫీజులు పెరుగుతున్నాయి, స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, పిల్లలు ఎదుగుతున్నారు, భయం లేదు. స్కిల్ పెంచుకుంటే ఒకటి ఇన్కమ్ ఉంది, ఫిక్స్డ్ ఒక ఇన్కమ్ కి ఉద్యోగం చేస్తున్నాను. ఇంకొకటి స్కిల్ పెంచుకుంటే అక్కడి నుంచి కూడా వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వీళ్ళు ఒక 25,000 ఇస్తున్నారు, అక్కడి నుంచి ఒక 25,000, మొత్తం 50,000 సరిపోతుంది. భయం లేదు. ఓకే, స్టార్ క్రియేషన్ ఎట్లాగో నేర్చుకుంటాను, భయం లేదు. ఇది ఉండాలి. అండర్స్టాండింగ్ లెవెల్స్ బాగా ఉండాలి, అర్థం చేసుకునేది బాగా పెరగాలి. ఇది ఇది మనది. మీ ఆరా పెరుగుతుందంటే అర్థం గుర్తుపట్టొచ్చు, మీకు అర్థం చేసుకునే గుణం పెరుగుతూ ఉంటుంది, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు పెరుగుతారు, మీరు ఎక్కువ మందిని అభిమానించడం పెరుగుతూ ఉంటుంది, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంటది. ఇంకా అతి కీలకమైంది, మీరు చక్కగా ఆలోచిస్తూ ఉంటారు, ఇంకో చాలా మందిని ఆలోచింపజేస్తారు. అది మీ బిజినెస్ గురించి కానీ, మీరు ఒక ఇన్సూరెన్స్ అయితే పాలసీల గురించి బాగా ఆలోచింపజేస్తారు, ఫ్లాట్ల బిజినెస్ చేస్తే ఫ్లాట్ల గురించి, ఏదైనా సరే మీరు ఆలోచింపజేసే గుణం పెరుగుతుంది. మీరు మ్యాథ్స్ టీచర్ అయితే మ్యాథ్స్ గురించి ఆలోచింపజేస్తారు, మీరు ఒక పేరెంట్ అయితే పిల్లల్ని ఆలోచింపజేస్తారు, టీంని ఆలోచింపజేయగలుగుతారు. ఇదంతా కూడా. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనసుకి 3 మలినవ విక్షేపం, ఆవరణం తీసేసి ఈ 3 ఎక్సలెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అంటే 5. ఒకటేమో వర్తమానం, ఒకటేమో ఎమోషన్స్, మూడవది అండర్స్టాండింగ్, నాలుగవది కంట్రోలింగ్. చేసుకుంటూ కన్సిస్టెన్సీ, మనం ఇచ్చేటువంటి కన్సిస్టెన్సీ, మనం ఇవ్వాల్సింది చాలా కన్సిస్టెన్సీ. ఇదే ఆరా మార్నింగ్ ని
అనుకోండి 7 సంవత్సరాల్లో 5 సంవత్సరాల నుంచి నేను ఇస్తున్నాను. అవునా? 5 సంవత్సరాల నుంచి ఇదే ఆరా మార్నింగ్. 5 గంటలకి ఇంకా 4 గంటలకు 4 గంటలకు లేచి కూర్చున్నాం కానీ 6 గంటలకు అయితే లేచి కూర్చోండి. 5 సంవత్సరాలు అర్థం చేసుకోండి. కన్సిస్టెన్సీ ఉందా లేదా? అంతే. నాతో కంటిన్యూ అవుతున్నారా లేదా అనేది మీ అదే అంటుంది ఇండస్ట్రీ. నేను కంటిన్యూగా 100 సంవత్సరాలు ఉంటాను. మీరు ఎన్ని సంవత్సరాలు సంపాదించుకుంటారో సంపాదించుకోండి. ఇది. సో కన్సిస్టెన్సీ అనేది మీరిచ్చే ఎక్సలెన్స్ అది కన్సిస్టెన్సీ. లేదు సార్, మా ఇద్దరు ఇంకా వాళ్ళు రాలేదు, ఇంకా అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా వాళ్ళు రావట్లేదు, ఇంకా నా పని అయిపోయింది, వాళ్ళు రావట్లేదు. మీరు ఒకటి ముందు ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఎవరితో సంబంధం లేకుండా మీ పనిని మీరు క్రియేట్ చేసుకోండి. మీరు చాలా సక్సెస్ అయినట్టే. ఎవరితో సంబంధం లేకుండా మీరు క్రియేట్ చేసుకోండి. మీరు అట్లా ఆలోచించండి. ఎవరితో సంబంధం లేకుండా మీరు చేసేది ఏంటి, వీళ్ళ మీద ఆధారపడి ఉన్నట్టు అట్లా మాత్రం ఎటువంటి చూడద్దు. ఎవరితో సంబంధం లేకుండా వర్క్ డిజైన్ చేసే వ్యక్తి బిజినెస్ మ్యాన్. కంపెనీకి నాతో ఏమైనా పని ఉందా కృష్ణ సార్? నేను లేకుండా నడుస్తుందా? అందరు సరే చెప్పి నేను లేకుండా నడిచేటట్టు చేస్తున్నా దీన్ని అని. నేను ఓనర్నే కాదు దీనికి. నా కుటుంబ సభ్యులు ఎవరు ఇందులో ఐడీ లేయరు, వాళ్ళు పార్ట్నర్లు కాదు. నేను జస్ట్ మీలాగా నేను కో పార్ట్నర్ అంతే అని ఆయనే అన్నాడు. ఓకే, మనమేమో ఇంకోళ్ళతో, నేను ఉదయం లేవాలంటే ఇంకోళ్ళతో లింకు, ఏదైనా ప్రెజెంటేషన్ చేయాలంటే ఇంకోళ్ళు, అన్ని ఇంకోళ్ళతోటి అతీతంగా తయారవ్వాలి. అప్పుడు కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇది 4th. 5th మీ యొక్క బిలీఫ్ అన్నమాట. మీ బిలీఫ్, మీ పర్ఫార్మెన్స్, అది మీ బిలీఫ్ అనేది మీ పర్ఫార్మెన్స్ లో కనబడుతుంది. ఇదంతా వీళ్ళు వింటారో లేదో, ఆచరిస్తారో లేదో అనే టెన్షన్ లోపల నాకు కూసంతా కూడా లేదు. నేను ఇచ్చే సత్యం మీద, దాని ఫరెవర్నెస్ మీదనే ఉంది, ఎటర్నిటీ మీదనే ఉంది. అంతే. అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఈ పాయింట్ నచ్చింది, ఈ పాయింట్ నన్ను మార్చింది అని వాళ్ళు చెప్తారు. మనం వాళ్ళకి ఎంత నీడ్ అయినది మనం ఇస్తున్నాం, ఎంత సత్యమైనది ఇస్తున్నాం, ఎంత కాలం ఉపయోగపడేది ఇస్తున్నాం. ఇప్పుడు నిన్న రమా మేడం వాళ్ళు, తను స్కూల్ ఓనర్, తను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము ఆరా మీటింగ్కి వచ్చింది, తనకు నచ్చింది చాలా. తను అంటే ఇంకా అవేర్నెస్ గా ఉండడానికి, యాక్టివ్ గా ఉండడానికి తనకు ఉపయోగపడింది. ఈ స్కూల్ని నడపడానికి నాకు మీరు ఇచ్చినప్పుడు ఆరా నా ఆలోచన నాకు ఉపయోగపడింది అన్నది. 2 years తర్వాత మళ్ళీ బిజినెస్ ని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. అంతేనా? యాక్టివ్గా 2 years తర్వాత స్టార్ట్ చేసినా కూడా క్యారీ ఫార్వర్డ్ ఐడి రెడీగా ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ బోత్ సైడ్స్ వర్క్ స్టార్ట్ అయింది. చూడండి ఎంత ఆరపోదు. 2 years తర్వాతకి తను వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేసుకుంది. ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా నాకు తెలిసి ఫ్రమ్ రాజమండ్రి ఫస్ట్ స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది ఆ మేడం. ఫస్ట్ స్టెప్ 1. మనం ఎంత కుదురుగా ఆ విషయాన్ని గ్రహిస్తున్నాం అనేది ముఖ్యం. ఎక్సలెన్స్, మన ఎక్సలెన్స్ మన పర్ఫార్మెన్స్ లో ఉండాలి. పర్ఫార్మెన్స్ అది 5th పాయింట్. 5th పాయింట్, నా ప్రెజెంటేషన్ లో నేను ఇవ్వాల్సింది నేను ఇస్తున్నానా లేదా అని. అసలు ఇది మీరు కొంతమంది వ్యాపారులు నేనున్నా లేకున్నా నా పని, నా కంపెనీ పర్ఫెక్ట్ గా నడవాలని ఆలోచించే అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, ఓనర్స్. మొన్న ఒక మేడం చెప్తుంది, అసలు మనల్ని ఇంత అబ్జర్వ్ చేస్తారా టీం అని నాకు అనిపించింది. అడుగడుగున అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, పిల్లలు అబ్జర్వ్ చేస్తారు అని నాకు తెలుసు, కానీ టీం కూడా అబ్జర్వ్ చేస్తారని. మనం వేసుకునే డ్రెస్ తో సహా ప్రతి ఒక్కటి ఎంత ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళ జీవితాలని. అంటే వాళ్ళు
చాలా ఎన్లైట్ అయి మంచిగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిగా ఉండడానికి మనం కారణం అవుతున్నట్టే. మన ఎక్సలెన్స్ మనది. ఇదైతే యాక్చువల్లీ ఎవరున్నా లేకున్నా మన క్వాలిటీ మనది అని నేను నమ్ముతుంటాను. ఇతను కూడా అదే చెప్పారు చూడండి. ఒక సత్యం ఏమిటంటే ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ దే విల్ బో. ఏ రంగంలో అయినా పాడ్కాస్ట్ లో నువ్వు మొగాడు అనుకో పాదాక్రాంతి, దాని వెనకాల ఇన్ని వచ్చి వీడు సక్సెస్ అయ్యాడు అది ఇప్పటికి అక్కర్లా. ఫస్ట్ నాటక రంగంలో నేను ప్రవేశించినప్పుడు రవీంద్ర భారతిలో ఆచార్య నాగార్జున నాటకం పేరు. ఫస్ట్ నాకు బోర్ కొట్టింది ఇదంతా వినటానికి. దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు అంది అనుకున్నా కానీ లాస్ట్ లో గొప్ప మెసేజ్ ఉంటుంది. మా గురువు గారు వీడికి ఒక మంచి వేషం ఇవ్వండి అంటే అందులో తారకం ఆ వేషం కూడా నాకు గుర్తుంది. 30 రోజులు రిహార్సల్స్ కామెడీ వేషం చేస్తున్నా 10 రోజుల్లో నాటకం అనగా డైరెక్టర్ బామ్మర్ది దిగాడు. వెంటనే సరిగ్గా చేయట్లేదు నవ్వట్లేదండి అని నన్ను తీసేసి వాళ్ళ బామ్మర్దిని పెట్టుకున్నాను. అంటే అతని పక్కన పెట్టారు. అక్కడ స్కిల్ చూడలేదు. స్కిల్ చూడకుండా మనవాడు అనేది పెట్టారు. నాకు చాలా బాధ కలిగింది. మా గురుగారు ఏం చేస్తాడు సరే అని ఇంకో చిన్న వేషం అని అంటే మహారాజు గారు ఆచార్య నాగార్జున దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక భటుణ్ణి. ఇది ఇంత మీసాలు నెత్తి మీద టోపి చేతుల బల్లి వచ్చా. ఆయన వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడి ఆ సీన్ అంతా అయిపోయాక వెనక్కి వచ్చేస్తాడు. నా వేషం ఏమిటి? అతి చిన్నది భటుడు అక్కడికి వచ్చి నిలబడాలి. అయితే నేను ఎంత క్రమశిక్షణగా నిలబడ్డా అంటే ఒక రెప్ప వేయడం తప్ప శరీరంలో ఇంత అంగుళం మూమెంట్ లేదు. ఆయనకి ఇచ్చింది చిన్న పాత్రనే. నాకు అంతే శిలా విగ్రహంలా రాజుగారు ఇలా వెనక్కి వెళ్ళిపోయాడు, నేను గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయా. ఆడియన్స్ సపోర్ట్ అంటే ఎంత చిన్న వేషమైనా పరిపూర్ణంగా నీకు ఇచ్చిన వేషం అంత పర్ఫెక్ట్ గా చేస్తే జోహార్. ఎవరైనా నాకు వేషం పోయినా కూడా ఈ కిక్ ఏదైతే ఉందో చప్పట్లే కదా. అదిగో వినరా చప్పట్లు, అవే కదా ఆకలి కన్నా కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అన్నాడు. మాట్లాడు ఆ సీన్ అంతా అయిపోయాక వెనక్కి వచ్చేస్తాడు. నా వేషం ఏమిటి? అతి చిన్నది భటుడు అక్కడికి వచ్చి నిలబడాలి. అయితే నేను ఎంత క్రమశిక్షణగా నిలబడ్డా అంటే ఒక రెప్ప వేయడం తప్ప శరీరంలో ఇంత అంగుళం మూమెంట్ లేదు. నాకు అంతే శిలా విగ్రహంలా రాజుగారు ఇలా వెనక్కి వెళ్ళిపోయాడు, నేను గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయా. ఆడియన్స్ సపోర్ట్ అంటే ఎంత చిన్న వేషమైనా పరిపూర్ణంగా నీకు ఇచ్చిన వేషం అంత పర్ఫెక్ట్ గా చేస్తే జోహార్. ఎవరైనా నాకు వేషం పోయినా కూడా ఈ కిక్ ఏదైతే ఉందో చప్పట్లే కదా. అదిగో వినరా చప్పట్లు, అవే కదా ఆకలి కన్నా కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అన్నాడు. అసలు ఈ పిల్లగాడికి వేయాలి క్లాప్స్. అమ్ములు అంటే ఇంటెన్షన్ చూడట్లా. అసలు ఈ తనికెళ్ళవర్ని గారి టైం ఇచ్చిందే డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకోవడం, ఆ అబ్బాయి ఎంచుకోవడం బట్టి ఇతను అట్రాక్ట్ అయ్యాడంట. అసలు నీకు నేను టైం ఇచ్చింది దాని గురించి. చూడండి ఎంత హైలైట్ అయిందా అతని ఛానల్. ఓ సినిమాని నడిపినట్టు ఛానల్ నడపడం అంటే చక్కటి ఇన్కమ్ ఉంటుంది ఎవ్రీ మంత్. ఒకసారి సఖీ సినిమా మాధవన్ హీరో తను ఏం చెప్పాడంటే, నేను అట్రాక్ట్ చేశాను, నా మైండ్ ఒక అయస్కాంతం లాగా గుంజింది, మణిరత్నం గారి యొక్క అవకాశం నా వరకు వచ్చింది. నేను ఎక్కడో బాంబేలో ఒక రేడియో ఎఫ్ఎం లో పని చేసుకుంటూ ఉన్నాను. నా పని చిన్నది, రేడియో ఎఫ్ఎం లో మాట్లాడడం, రేడియోలో. ఈ పని నేను పర్ఫెక్ట్ గా చేస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచో ఒక గొప్ప అవకాశం నా దగ్గరికి వచ్చింది. ఆయనే ఉన్నది ఎక్కడనో తమిళనాడులో ఉన్నాడు. నన్ను ఎత్తుకుంటే అవకాశం దగ్గరికి వచ్చింది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, మీరు ఒక అయస్కాంతం లాగా తయారైతే, మీ ఎక్సలెన్స్ ని మీరు ఇస్తే అయస్కాంతం అన్నట్టు, అది ఇస్తే మిమ్మల్ని ఖచ్చితంగా విజయం అనుకునేటువంటి, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీ దగ్గరికి అచీవ్ చేస్తారు. మిమ్మల్ని ఆ విజయం వచ్చి ముద్దాడుతుంది అంతే. సో ఈ 5 దీని గురించి మీరు ఇంకా ఈ పాయింట్స్ వివరిస్తే చాలా బాగుంటుంది అనేది అనుకుంటే ఆ పాయింట్స్ చెప్పండి. జీవితంలో ఒక్కసారి భగవంతుడు మనకి అవకాశం ఇస్తారు. అన్ని అందుకనే మన గ్రేట్నెస్ ఎప్పుడు తెలుసుకోవాలి, కాకపోతే ఉంచుకోవద్దు. మన కంపెనీ గ్రేట్నెస్ కానీ ఏదైనా సరే. చూడండి 5:15కి కరెక్ట్ గా స్టార్ట్ అయింది. ఇప్పుడు 6కి మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి. 6:15 6:20 వరకు చక్కగా మనం సైలెన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తే టైంకి అయిపోతుంది. లేకపోతే ఇంట్లో పని ఉంటుంది కాబట్టి సైలెన్స్ ప్రాక్టీస్ చేయాలి. జ్ఞానాన్ని పంచుకున్నాం, శక్తిని శ్రీకాంత్. సార్ ఎమోషన్స్ దగ్గర మాటలు అని చెప్పారు కదా సార్. మనకి ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం మాటలు కంట్రోల్లో ఉంటున్నాయి, కానీ మనసు ఎందుకో బాధపడినప్పుడు మనల్ని మనమే కిల్ చేసుకుంటాం కదా సార్. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
ఇప్పుడు అది ఎస్. ఇప్పుడు ఒక అబ్బాయి, నాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి జర్మనీకి ట్రై చేశారు, అది మిస్ అయింది. వాళ్ళ చుట్టాల్లోనే ఒక అబ్బాయి సక్సెస్ అయ్యాడు. అది ఓపెన్ గానే చెప్పి నాకు మనసులోంచి అది పోవట్లేదు. వాళ్ళ రిలేషన్ సక్సెస్ అయ్యాడు, కానీ ఇతను జర్మనీకి వెళ్ళడం అవ్వలేదు. సో అది ఎమోషనే కదా, రైట్? సో అంటే బయటికి మాట అనేది కంట్రోల్ చేసుకున్నావు, కానీ లోపల మనసు అనేది కంట్రోల్ చేసుకున్నావు. అంటే అది విక్షేపంలో ఉంది అని అర్థం, అంతేనా? విక్షేపంలో ఉంది. సో నీకు చింత ఉంది అని అంటే మలినం కూడా ఉన్నట్టే, అంటే అది రాంగ్ గా ఉంది. ఓకే, రైట్ గా ఉంది. మలినం లేకుండా ఉండాలి అంటే ముందు అవతల వ్యక్తికి ఫ్రీడమ్ ఇవ్వడం ప్రాక్టీస్ చేయాలి. అవతల వ్యక్తి నిర్ణయాలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. నువ్వు నాకు ఇష్టం లేదంటే ఓకే అనాలి. ఇష్టం లేదంటే ఇష్టం లేదు, అంతే. నీతో నేను మాట్లాడను అంటే మాట్లాడొద్దు, అంతే. మళ్ళీ వీళ్ళ గురించి వెళ్ళి ఇంకోళ్ళ దగ్గర చెప్పొద్దు. వాళ్ళ నిర్ణయాలకి ఫ్రీడమ్ ఇస్తే అప్పుడు మనం కరెక్ట్. నీకు ఎక్కడో వాళ్ళు నచ్చలేదు, లేదు నిన్ను తక్కువ అంచనా వేసుకున్నారు, వాళ్ళు తక్కువ అంచనా వేసి తక్కువగా నీ గురించి మాట్లాడారు, అది తన ఆవరణం, అది తన జ్ఞానం. ఆవరణ అంటే జ్ఞానం, ఓకే? మనకు సంబంధం లేదు దాంతో. ఇది చూడు, నీకు శరీరాన్ని గిల్లితే బాధ అన్నావు అంటే ఒక అర్థం ఉంటుంది. మనసుకు బాధ అంటే అది నువ్వు తెచ్చుకుంది, కానీ ఎవరైనా తెచ్చిందా? నీ లోపలికి చేయబెట్టి గిల్లారు ఎవరైనా? లేదు కదా. మరి మనకు మనం వేసుకున్నది అది. శరీరాన్ని సూది పెట్టి పొడిచాడు, వెనక పెను పెట్టి పొడిచాడు అని అంటే ఏదో ఒకటి ఉంటుంది, బాధ ఉంటుంది. మనసుకి ఎట్లా ఉంటుంది? ఉండదు. అది మనకు మనం ఏర్పరచుకుంది. ఇది తెలిసిన తర్వాత కూల్. అది ఇప్పుడు ఫస్ట్ వీడియో అదే కదా, అంతేనా? మనం ఒకటి, నేను వాళ్ళని బాధ పెట్టానంటే సారీ చెప్పాలి, వాళ్ళు మనకి బాధ పెట్టారంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి మనం అంటే ఎంత దూరం. ఇంకోటి, ఇప్పుడు నీ మీద నాకు సరైన అభిప్రాయం లేదనుకో, నేను ఎంతలో ఉండాలో నాకు తెలిసి ఉండాలి, కామన్ సెన్స్. ఇప్పుడు సరైన అభిప్రాయం లేదు, ఇంతే అభిప్రాయం ఉంది, ఇంతలోనే ఉండాలి, ఇంతే మాట్లాడాలి, ఓకే? ఇంకా సరైన అభిప్రాయం లేదు, ఇంత దూరంలో ఉండాలి, ఇక్కడి నుంచే చేయకపోవచ్చు. ఈ ఇంట్లో ఉన్నావు, నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు, ఆ ఇంటి నుంచే ఇట్లా హాయ్ చెప్పాలి, అంతే. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, ఎందుకంటే ఆయన మీద సరైన అభిప్రాయం లేదు కాబట్టి. పైకేమో సరైన అభిప్రాయాలు ఉన్నట్టు ఇట్లా ఉండి సరిగా రెస్పెక్ట్ ఇచ్చుకోక మాట అనుకోవడము, ఇదంతా ఫూలిష్. ఇది అర్థమైందా? ఎంత ఉందో ఇప్పుడు నీ మీద నాకు కొంచెమే ఉంది, అంత పెద్ద లైక్ లేదు, సరైన అభిప్రాయం కూడా లేదు. గౌరవం కూడా అంత ఎక్కువ ఇవ్వాలి, అంత ఎక్కువ ఇచ్చేసి ఉండ. నువ్వు నాకు ఏమైనా చేసినా కూడా నీ మీద కోపం రాదు, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా రాదు అని అనుకున్నప్పుడు అంత క్లోజ్నెస్ ఉన్నది, ఓకే? నా పిల్లలు ఎక్కి తంతారు నన్ను, ఓకే, కొడతారు, నాకేమీ ఉండదు. వాళ్ళు ఎంత తంతుంటే నాకు అంత ఇష్టం. వేరే వాళ్ళు మాట్లాడితే నాకు ఇష్టం లేదనుకో, అంత దూరం మెయింటైన్ చేయాలి, అంతే. లోపల సరైన అభిప్రాయం లేకుండా మాటలతోటి దగ్గర అయ్యి తర్వాత ఇబ్బంది పడవద్దు. లోపల ఎంత ఉంటే అంత దూరం మెయింటైన్ చేసి అంత గౌరవం ఇచ్చుకుంటూ ఎందుకైనా మంచి అట్లా ఉండాలి. రష్యా ఇండియా వెరీ క్లోజ్. ఇంకా ఒక మాట అన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఇండియాకి, రష్యాకి. ప్రపంచం అంతా ఏకమై భారతదేశం మీదకి వస్తే నా మీదకి వచ్చినట్టే అని ఏకైక వ్యక్తి నిలబడ్డాడంటే రష్యా వ్యక్తి. నువ్వు దాని వైపుకి వచ్చిరంటే ఇంకా మీ ఇష్టం అన్నారు, అది అనమాట. ఆ ఫ్రెండ్షిప్ ఇంకా నిలబెట్టుకుంటుంది, ఓకే? అదే బంధం ఇజ్రాయెల్ తోటి, ఓకే? అది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకున్నా సరిగ్గా సన్మానం చెప్పినా అదేం ఫీల్ అవ్వదు, మనం ఏం ఫీల్ అవ్వం, అట్లనే ఉండాలి. కానీ నీ మీద నాకు ఒక రాంగ్ ఒపీనియన్ ఉండి సరైనటువంటిది లేదు అనుకున్నప్పుడు
దగ్గరికి వెళ్ళిపోయి మాటలు మాట్లాడుకొని ఇబ్బంది పడదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. లోపల ఎంత ఉంటే అంత రెస్పెక్ట్, కూల్ అంతే ఇవ్వాలి. అంతే. అంత అండర్స్టాండింగ్ ఎక్కువ ఉన్నప్పుడు క్లోజ్ అవ్వచ్చు. ఇంకా నేను ఎవరు బాధ పెట్టరు, అంత అవకాశం కూడా లేదు. సరేనా? థ్యాంక్ యూ సార్. మాటలు మాట్లాడేటప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. ఒకవేళ వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టానంటే సారీ చెప్పాలి, లేదా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారంటే థ్యాంక్స్ చెప్పాలి. ఈ సైకాలజీ మొత్తం. నా ఫ్రెండే వాళ్ళు కొంచెం మిస్టేక్ చేసినా నేను తట్టుకోగలను అనుకున్నప్పుడు అప్పుడు 2 మాటలు వదలడము, క్లోజ్నెస్ ఉండడము ఏం కాదు. వాడు నన్ను అన్నా ఓకే, వాడికి పేరు వచ్చినా నాకు వచ్చినట్టే అని అప్పుడప్పుడు వాడు 1000 రూపాయలు నా మీద పడుతుంది. అది నీ జేబులో నా పెట్టానంటే పెట్టేస్తాడు వాడు. తర్వాత ఏమనుకోడు. అప్పుడు అది క్లోజ్నెస్. అప్పుడు మాత్రమే మనము మాటల దగ్గర జాగ్రత్త తీసుకోకుండా ఏం కాదు. అంత క్లోజ్నెస్ లేనప్పుడు చాలా రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ అంతే. రైట్. అందరం ఒకసేపు ప్రశాంతంగా కూర్చుందాం. సో మన సమయం వ్యర్థం కాకుండా ఉండడానికి ఏమేమి ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి అనేది ఈ థాట్ పవర్లో మనం ఎవ్రీ వీక్ మనం తెలుసుకుంటాము. ఇది చాలా చాలా కేవలం మర్చిపోయాను అసలు ఇందాక మేడం గురించి ఎందుకు చెప్పానంటే, వాళ్ళ ఫాదర్ వచ్చి ఏమన్నారంటే, ఈ నాలెడ్జ్ కేవలం బిజినెస్ లోనే కాదు మా నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అని చెప్పారు. అందుకు ఇందాక టాపిక్ వచ్చింది మేడం గురించి. ఫాదర్ వచ్చి ఆ కాంప్లిమెంట్ ఇచ్చారు. అట్లా గమనిస్తూ ఉంటారు వాళ్ళు. సో క్లోజ్ యువర్ ఐస్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి చిన్నది, ఈ ఇది తీసుకోండి, ఇది ఇంకా చక్కగా క్లోజ్ చేస్తుంది. ఆ తర్వాత ఈ హ్యాండ్ తీసుకోండి, ఇటు ఒక 10 ఇటు ఒక 10. అబ్జర్వ్ చేసుకోండి, ఉట్టిగానే కాదు, మీరు ఇట్లా చేసి చూసి అప్పుడు ఆలోచనలన్నీ తగ్గి మనసు నిశ్చలంగా అయిపోతుందా లేదా చూసుకోండి, అంతే. ఒక చిన్న ప్రయత్నం, ఈ ప్రయత్నం కూడా చేయకుండా ఉంటారని ఈ ప్రయత్నం చేయిస్తున్నాం. తర్వాత చాలా స్టేబుల్గా కళ్ళు మూసుకొని ఉన్నా కానీ స్ట్రైట్ గానే చూస్తూ ఒక 20 కౌంట్ చేసుకోవాలి. ఒక 20. దీన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఈ సమయాన్ని కూడా చాలా వీలైనంతగా స్ట్రైట్ గా కూర్చోవడానికి ట్రై చేద్దాం. మరీ స్ట్రైట్ అవసరం లేదు, వీలైనంత. The Secret Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి, ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత
సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అందుకు అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి, లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా,
మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ వీ కెన్ కంప్లీట్లీ యాక్సెప్ట్ దట్ సాడ్నెస్ ఆర్ నెగిటివిటీ. దాంతో ఫైట్ చేయొద్దు మనం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ నెగిటివిటీ అండ్ అండర్స్టాండ్ ఇట్ అండ్ అబ్జర్వ్ ఇట్. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ వాంట్. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తాం. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అన్నింటినీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకొని మన శరీరాన్ని మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలన పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు I will try to discuss. Thank you so much for listening.
ప్లీజ్. ఇది శ్రీకాంత్. అందరికీ గ్రేట్ మార్నింగ్. శ్రీకాంత్, ఆ, సార్. ఇప్పుడు చాలా ప్రశ్నిస్తుందా? అవును సార్. ఉమ్, ఇప్పుడు నువ్వేం చేసావంటే ప్రాణశక్తిని పెంచుకున్నావు. అవును సార్. నువ్వు ఇందాక చెప్పింది 100% రైట్. అది ఏదైతే బాధపడుతుందో దాన్ని వదిలించుకోవడం అనేది కొంచెం కష్టం. ఓకే, కానీ బై ప్రాక్టీస్ అది కుదురుతుంది. అది అట్లా బంధించుకుంటుంది కానీ వదిలించుకోవచ్చు ఈజీగా. సో ఆ మూడు మార్చాలి. ఏంటి? మలినం, విక్షేపం, మరి- ఆవరణ ఉంది కదా. ఓకే, అవును సార్. ఆవరణాన్ని మార్చాలి. కాస్త మ్యూజిక్ వినడం, మంచి మెలోడియస్ సాంగ్స్ వినడం, బయటికి వెళ్ళడం, పార్క్కి, టెంపుల్కి, ఆ చర్చ్ ఏదైనా కానీ అట్లా వెళ్ళడం. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి ఏంటి? రెండోది శక్తిని పెంచు, విక్షేపం. విక్షేపాన్ని తగ్గించావు. ఇప్పుడు దీన్ని విక్షేపాన్ని తగ్గించావు కాబట్టి నువ్వు ఆ ప్రాణశక్తిని తీసుకున్నావు, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ దీన్ని అట్లానే కంటిన్యూ చేయాలి అని అంటే మాత్రం కొంచెం గుడ్ హ్యాబిట్స్ అనేవి ఉండాలి. అది ఫస్ట్ స్టెప్. మలినం అనేది ఉంది కదా, మలినం, విక్షేపం, ఆవరణ. గుడ్ హ్యాబిట్స్ అనేది రావాలి. చూడు, ఇప్పుడు నువ్వు బాధపడడం వల్ల నువ్వు ఎర్లీ మార్నింగ్ లేవలేవు, ప్రోగ్రామ్కి రాలేవు, ప్రెజెంటేషన్ సరిగ్గా చేయలేవు. ఇందాక తనిఖీల పని గారు ఏం చెప్పారు? చేసే చిన్న పని అయినా పర్ఫెక్ట్ గా చేయండి, అంతేనా? అవును సార్. ప్రెజెంటేషన్ క్వాలిటీ పోతుంది. ఇదంతా ఎవరు గెలిచినట్టు? నిన్ను ఎవరు డిస్టర్బ్ చేశారో వాళ్ళే గెలిచారు. డిస్టర్బ్ అయిన వాళ్ళకే నష్టం, డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఏం లేదు. కాబట్టి ఈ ఈ ఆవరణంలో పర్ఫెక్ట్ గా వచ్చావు కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ శక్తిని తీసుకున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు హాయిగా ఉన్నావు. నువ్వు ఇలా ఉండడమే మీ మదర్కి కావాల్సింది. అవును సార్. మీ నీ 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 అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇట్లా ఉండడు. అవును సార్. కాబట్టి వాళ్ళ కోసం ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. వేరే వాళ్ళతోటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు, నీ క్వాలిటీ పోతుంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కి రెడీ అవుదాం. మంచి బిజినెస్ ప్లాన్, బిజినెస్ గురించి ఈ రోజు ఉంటుంది, మన కంపెనీ గురించి. అందరూ ఇలాగే అటెండ్ అవ్వండి 5 PM కి. ఓకే, థ్యాంక్ యూ.